నిరంతరం ఒక యాక్టివిటీ ఏదో ఒక విధంగా ప్రజల్ని చైతన్యపరచడం. అదే సందర్భంలో ఒక మంచి మాటలు చెప్పడం. సాధారణంగా బిజినెస్ పీపుల్‌కి మీటింగులంటే వాళ్ళది ఆ మందు పార్టీలో లేకపోతే ఆళ్ళ సంబంధించినటువంటి వ్యాపార కూటమి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ సామాన్లు అమ్మేటటువంటి వాళ్ళందరూ వాళ్ళదొక మీటింగు, లేకపోతే ఫ్యాన్సీ సామాన్లు అమ్మేది వాళ్ళదొక మీటింగు, చిల్లర సామాన్లు అమ్మేది ఆళ్ళదొక మీటింగులు. ఈ మీటింగుల్లో భోజనాలు, నాన్ వెజ్ పెడతారా, లేకపోతే మందు పెడతారా, లేకపోతే దాంట్లో అసోసియేషన్లు, యూనియన్లు ఇట్లాంటివి ఉంటాయి. అలా కాకుండా బయట వాళ్ళతో కూర్చోవడం అనేటటువంటిది పరిమితంగా ఉంటుంది. అది రాజకీయ నాయకులతో అసలు పరిమితంగా ఉంటుంది. అలా కాకుండా ఏకంగా ముఖ్యమంత్రే కూర్చుని వాళ్ళని చైతన్యపరిస్తే అదొక టెంపో, అదొక టెంపర్మెంట్. అదే ప్రస్తుతం చంద్రబాబు గారు చేస్తుంది. వ్యాపార పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రెన్యూర్స్ అదరహోవాన్ని పెంచాలి అంటూ రాష్ట్రానికి చెందిన యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లోకి అడుగుపెట్టండి, మన సత్తా చాటాలంటూ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ స్థాయికి మన సంస్థల ఉత్పత్తులను తీసుకెళ్లాలంటూ ఆంధ్రప్రెన్యూర్స్ అనే పేరు నిలబెట్టాలంటూ పిలుపునిచ్చారు. ఇది ఒక కొత్త డైలాగ్, ఆంధ్రప్రెన్యూర్స్ అన్నటువంటిది. ఎంటర్ప్రెన్యూర్స్ అంటారు కదా దాన్ని. అదే సందర్భంలో ఏదైతే ఉండవల్లో తన ఇంటి దగ్గరనే పలువురు యువ పారిశ్రామికవేత్తలతో భేటీ సందర్భంగా వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయి. అగ్రి ప్రాసెసింగ్, పర్యాటకం, డిఫెన్సు, స్పేసు, ఎలక్ట్రానిక్, లాజిస్టిక్స్ ఇట్లా వేర్వేరు రంగాల్లో ఉన్న అవకాశాలను వినియోగించుకోండి. విశాఖ చెన్నై మధ్య 4 లైన్ల రైల్వే లైన్ ప్రాజెక్టుతో ఆ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతే భవిష్యత్తులో అమరావతి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై దేశంలోనే అతిపెద్ద కారిడార్గా మారుతుంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఆ పరిశ్రమలకు తగ్గట్టు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల దేశాల పేర్లను సూచించేలా పార్కులతో సుందరీకరణ చేయబడుతున్నామంటూ చంద్రబాబు సూచించారు. బేసిక్గా ఒకటేంటంటే మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అనేక క్యారిడార్స్ పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మన ఇంతకుముందు పోర్టులు నిర్మాణం ప్రారంభించిన తర్వాత జగన్ టైంలో పోర్టుల నిర్మాణం ప్రారంభమైంది. అవి వదిలేయకుండా, అది జగన్ పెట్టాడనే కోణంలో వదిలేయకుండా వాటిని కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవి ఆ ప్రాంతంలో పోర్టులు ఉన్నటువంటి చోటన భూములు ఇస్తారు పోర్టులకి. అక్కడ ఇండస్ట్రియల్ జోన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే మనం ఒక వ్యాపారంలో ఉన్నోళ్ళు అది తప్ప ఇంకొక దాని వైపుకి వెళ్ళాలంటే డబ్బులు లేదా ప్రోత్సాహం ఎక్కడా అని ఆలోచిస్తుంటాం. అది ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మంచి ఆలోచన.